కోసం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో రెండవ పంటకు నీటిని విడుదల చేసినట్లు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం కండలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న పవర్ ప్లాంట్ నుంచి తెలుగు గంగ సత్యసాయి గంగ కాలువ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని ఆయన విడుదల చేశారు. ముందుగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సారి సమర్పించిన అనంతరం ఆయన స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురవడంతో కండలేరు జలాశయంలో 55 టీఎంసీల నీటిని నిల్వ చేశామన్నారు ఎమ్మెల్యే రామకృష్ణ. చెన్నైకి 5 టీఎంసీల నీటిని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాపూరు పెద్ద చెరువును రిజర్వాయర్ చేసేందుకు 570 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. పనులు పూర్తయితే 1.8 టీఎంసీ నీటి నిల్వ చేయవచ్చన్నారు. ఈసారి మనకి పుష్కలంగా వర్షాలు రావడం, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉండడం అన్నీ కూడా ముఖ్యమంత్రి కూడా మానిటర్ చేశారు. 55 టీఎంసీలు మన కండ్లేట్ డ్యాంలో పెట్టాం. అయితే ఈ రోజుకి 36 టీఎంసీలు ఉన్నాయి. రెండో పంటకు నీళ్ళు ఇవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. గతంలో ఎప్పుడు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అందుకని రాపూర్ చెరువు దాన్ని కూడా రిజర్వాయర్ చేయాలని చెప్పని ఉంది. దానికి 1.8 టీఎంసీలు 570 కోట్లతో మరి ఎస్టిమేట్ కూడా తయారు చేయడం, ప్రభుత్వాన్ని పంపించడం కూడా జరిగిందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. దీనివల్ల 30,000 ఎకరాలకి సాగునీరు అందించవచ్చు. అదేవిధంగా మనం ఈరోజు కాళహస్తి కానీ, అటు తిరుపతి కానీ, సూడూరుపేట కానీ, నాయుడుపేట కానీ, వెంకటగిరి కానీ ఈ డ్యామ్ నుంచి పుష్కలంగా ఆయా గ్రామాలన్నిటికి కూడా మండలాలకి నీళ్ళు అందిస్తున్నటువంటి అధికారులు గతంలో ఎప్పుడూ లేవు, ఇంత వాటర్ పెట్ల. ఈసారి వాటర్ ఉంది కాబట్టి మరి ఎస్సీ గారికి చెప్పగానే అధికారులు స్పందించి ఇస్తాము అని చెప్పి ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఈసారి మనకి పుష్కలంగా వర్షాలు రావడం, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉండడం అన్నీ కూడా ముఖ్యమంత్రి కూడా మానిటర్ చేశారు.